ఊర్మిళాదేవి నిద్ర. జనక మహారాజు పెద్ద కుమార్తె సీతని స్వయంవరంలో శ్రీరాముడు వివాహం చేసుకోగానే చిన్న కుమార్తె అయిన ఊర్మిళని లక్ష్మణుడు వివాహం ఆడతాడు. అయితే దశరథ మహారాజు ఆజ్ఞ మేరకు శ్రీరాముడు సతీ సమేతంగా తన సోదరునితో కలిసి అరణ్యవాసానికి వెళుతుంటే ఊర్మిళాదేవి తను కూడా వస్తా అని చెప్పి లక్ష్మణుడితో చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు తన తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇక్కడే ఉండి చూసుకో అని ఆదేశిస్తాడు. అయితే అరణ్యంలో తన అన్న వదినలను 24 గంటలు కాపాడుకోవాలని భావించి తన నిద్ర వల్ల తనకు భంగం కలగకుండా ఉండేందుకు నిద్రాదేవతని 14 ఏళ్లు మేల్కొని ఉండే విధంగా వరం కావాలని కోరుకుంటాడు. నిద్ర అనేది సృష్టి ధర్మం కాబట్టి తనకు బదులుగా వేరే వాళ్ళని నిద్రపోవాలని వరం ఇస్తుంది నిద్రాదేవి. అయితే అప్పుడు లక్ష్మణుడు తనకి బదులు తన భార్య అయిన ఊర్మిళాదేవికి 14 ఏళ్లు నిద్ర ఉండేలా వరం తీసుకుంటాడు. అలా ఊర్మిళాదేవి అరణ్యవాసం అయ్యేంత వరకు 14 ఏళ్లు నిద్రలోనే ఉంటుంది. చూసారా, అన్న అడవులకు వెళ్తున్నాడని అన్ని రాజభోగాలను వదిలేసి తను కూడా అడవులకు వెళ్ళిన లక్ష్మణుడు గొప్పోడైతే ఇంకా పతి కోసం ఏకంగా